అంటే అన్నాడు గాని, ఆ ఊహ ఎంత బావుందో. ఫైనల్లీ పెద్ద రివ్యూ అయితే వచ్చేసింది. ఇప్పుడు అంటే మన ఛానెల్‌లో చాలా వీడియోస్ పెట్టి చాలా గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే అంటే చాలా చేంజెస్ చేద్దామని కొన్ని చేశాను. సో, అవన్నీ మీకు తర్వాత చెప్తాను. ఈ వీడియోలో వద్దు. నెక్స్ట్ వీడియోస్‌లో మీకు అవన్నీ తెలుస్తది. క్వాలిటీ అండ్ కెమెరా కూడా మార్చాను నేను. మీకు ముందు మీద ఇప్పుడు చూస్తే క్వాలిటీ కొంచెం బాగానే ఉంటది. సో, ఫస్ట్ పెద్ద వీడియో గురించి మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది దీనికోసం వెయిట్ చేస్తారని తెలుసు. సో, నేను చెప్పాల్సిందంతా లాస్ట్‌లో చెప్తాను. ఇంకా పెద్ద రివ్యూ గురించి ఆలోచిస్తే నేను నిన్న నైట్ షో ప్రీమియర్స్‌కెళ్ళాను. సో, అది ఇప్పుడు ఇంటికొచ్చి రివ్యూ చేస్తున్నాను ఇప్పుడు. నాకైతే చాలా బా నచ్చింది. నిజంగా సూపర్‌గా ఉంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే మాత్రం మార్వెలస్ అని చెప్పాలి. నిజంగా చాలా బా చేశారు. అంటే ఒక ఆస్కార్ అవార్డ్ విన్నర్ అంటే యాక్టర్ ఎలా చేస్తారో అంతకన్నా డబల్ ఇచ్చారు నాకు నిజంగా చెప్తున్నాను. చాలా బా చేశారు. బుచ్చిబాబు గారు నిజంగా చాలా బా చూపించారు ఈ స్టోరీ. అంటే ఫస్ట్ ఆయన చాలా ప్రెస్ మీట్స్‌లో చెప్పిందేంటంటే అంటే నేను 'రామ్ చరణ్' గారి కోసం స్టోరీ రాసుకొని 4 ఇయర్స్ వరకు ఉన్నానని చెప్పారు. సో, అది ఎంత బాగా అతన్ని ఊహించుకొని రాసారనేది సినిమాలో అంత క్లియర్‌గా చూపించారు నిజంగా. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. నెగెటివ్స్ నాకు ఎక్కువగా అనిపించలేదు. బట్ ఒక 2, 3 ఉన్నాయి అవి చెప్తాను. ఫస్ట్ పాజిటివ్స్ అయితే మాత్రం ఆయన డాన్స్ గాని, ఆయన యాక్టింగ్ గాని చాలా బాగా నిజంగా ఇందులో చాలా బాగా చూపించారు. రంగస్థలం అంటే రంగస్థలంతో కంపేర్ చేయలేము గానీ, రంగస్థలం దగ్గరలో చాలా బాగా యాక్టింగ్ చేశారు నిజంగా చెప్తున్నాను. అంటే ది బెస్ట్ యాక్టింగ్ అని కొన్ని మూవీస్‌లో 'రామ్ చరణ్' మూవీలో ఖచ్చితంగా యాడ్ అవుతది. అండ్ ఇంకా డాన్స్ గురించి మనం చెప్పక్కర్లేదు 'రామ్ చరణ్' గారి గురించి నిజంగా చాలా బా చేశారు. అంటే ప్రతి ఒక్క సాంగ్‌లోని అతను చేసే ఎఫర్ట్స్ కానీ, అతను పెట్టే అంటే ఆ కష్టం అవన్నీ క్లియర్‌గా కనిపించాయి నిజంగా. ఆ బాడీ కోసం ఎంతగా కష్టపడ్డారో నాకు క్లియర్‌గా అర్థమైంది. ఎందుకంటే ఒక్కొక్క అంటే పెహల్వాన్‌కి ఒకలాగా బాడీ ఉండాలి. రన్నర్‌కి ఒకలా బాడీ ఉండాలి. అంటే అలాగా క్రికెటర్‌కొకటి అలా 3 టైప్స్‌లో ఒక బాడీని రెడీ చేయడం అనేది చాలా అసల కష్టం. ఈజీ గాదు. అది జిమ్ చేస్తూ, డైట్ మానేస్తూ చాలా జెప్పారు. నిజంగా అదంతా క్లియర్‌గా సినిమాలో చాలా బా చూపించారు. అండ్ 'జగపతి బాబు' గారి యాక్టింగ్ అంతా బావుంది. బట్ నాకెందుకో డబ్బింగ్ విషయంలో మాత్రం కొంచెం అంటే బాగా అనిపించలేదు. బాగా కొంచెం ఏదోలాగా అనిపించింది. ఎందుకంటే అసలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ డబ్బింగ్ అక్కడ లిప్ సింక్ ఎక్కడ ఎవ్వరికీ అవ్వలేదు. నిజంగా చెప్తున్నాను. పోనీ బాలీవుడ్ యాక్టర్స్ ఓకే. తెలుగు యాక్టర్స్‌కి నిజంగా 'జగపతి బాబు' గారిది ఓకే అనిపించింది తప్ప మిగతా వాళ్ళు ఎవరిది కరెక్ట్‌గా సింక్ కూడా అవ్వలేదు. 'రామ్ చరణ్' గారిది చాలా బావుంది. యాజ్ యూజువల్ చాలా బాగా డబ్బింగ్ ఉంది. అండ్ ఆయన స్వాగ్ అంతా క్లియర్‌గా కనిపించింది. నీకు అంటే బట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినంత ఇవ్వలేదని నాకనిపించింది స్టార్టింగ్‌లో. బట్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్‌లో నాకు ఒక 2, 3 సీన్స్ ఉన్నాయి. తర్వాత అంటే కొంచెం బా పర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బావుంది. అండ్ లాస్ట్ 50 మినిట్స్ మాత్రం మీకు చాలా పెద్దది బిగ్ అప్‌డేట్ అది మీకు ఇస్తున్నాము. అంటే చాలా బావుంటది. సెంటిమెంట్ అంటున్నారు గానీ, 50 మినిట్స్ ఫ్లూయెంట్‌గా కాదు గానీ, ఒక మధ్య మధ్యలో కొన్ని సీన్స్ వల్ల బానే అనిపించింది. చాలా బా నచ్చింది. ఓవరాల్‌గా అయితే చాలా బావుంది. అంటే మరీ బ్లాక్ బస్టర్ చాలా అని చెప్పలేను గానీ, చాలా బావుంది. సినిమా అయితే గుడ్. చాలా బావుంది. కానీ నెగెటివ్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. నెగెటివ్స్ ఏంటంటే కొన్ని అంటే సాంగ్స్ కొంచెం ఎక్కువయ్యాయేమో అనిపించింది. అండ్ ఐటెమ్ సాంగ్ అయితే అసలు అవసరమే లేదనిపించింది. ఆ స్టోరీ అక్కడ ఒక దగ్గర వేరే దగ్గర నడుస్తూ ఉంటది. ఆ ప్లేస్‌లో అసలు సాంగ్ అయితే అవసరం లేదు నన్నడిగితే. బట్ సాంగ్ ఉంచాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది. అండ్ ఇంకా నెగెటివ్స్ నాకు పెద్దగా ఇది తప్ప ఇంక అంతగా ఏమి అనిపించలేదు. కొంచెం అంటే లాగ్‌లాగా చిన్నదే ఎక్కువ కాదు. ఒక 1 మినిట్, 2 మినిట్స్ లాగ్ తప్ప పెద్దేం అనిపించలేదు. నాకైతే లాగ్ కూడా ఏమి అనిపించలేదు. నెగెటివ్స్ నేను ఇంతగాని ఇంకేం ఎక్స్‌పెక్ట్ అంటే గమనించడం కూడా అవ్వలేదు ఆ సినిమాలో. ఎందుకంటే అంత బా చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అసలు మెయిన్ నాకసలా కొన్ని డైలాగ్స్ వినపడలేదు. ఎందుకంటే మొత్తం ప్రీమియర్ షో కదా! గోల గోల మొత్తం అరుపులు, కేకలు. మీకు ఒకవేళ ఆ వీడియో కూడా కావాలనుకుంటే నాకెక్కువ కామెంట్స్ చేయండి. కామెంట్స్ ఎక్కువొస్తే ఖచ్చితంగా ఆ వీడియో నేను లైక్ చేసి మీరు లైక్ చేసింది చూస్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. అండ్ మామూలుగా అయితే ఈ వీడియో అంటే రివ్యూస్ ఈ మూవీ ఛానెల్స్ ఎందుకు అంటే వీడియోస్ ఎందుకు బ్యాక్ వచ్చిందంటే కొంచెం నేను కెమెరా మార్చుదామనేవి ఉన్నాను. సో, కెమెరా మార్చేటప్పుడు మీకు ముందు వీడియోస్ చూసుంటే అది రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ అది. సో, దాని నుంచి ఇప్పుడు నేను దేనికి షిఫ్ట్ అయ్యానంటే ఒప్పో రెనో 15 ప్రోకి షిఫ్ట్ అయ్యాను. ఈ ఫోన్‌లో మీకు కెమెరా చాలా బావుంటది. సో, మీకిప్పుడు క్లారిటీగానే ఉందని అనుకుంటున్నాను. ఫ్యూచర్‌లో కూడా ఇంకొక ఫోన్ మార్చే ఉద్దేశంతో ఉన్నాను. బట్ అది ఏ ఫోన్ అని నాకు ఇంకా నేను ప్రస్తుతానికి ఇంకా నేనది చూడాలి. చూసి ప్రతీదీ చూసి తీసుకుందాం అనుకుంటున్నాను. సో,
ఆ ఫోన్ అప్డేట్ వచ్చినప్పుడు అది చేస్తాను. ఓవరాల్‌గా అయితే నాకు 'పెద్ది' రివ్యూ చాలా బా నచ్చింది. అండ్ ఈరోజు కూడా ఇప్పుడు మార్నింగ్ అంటే నిన్న నైట్ 5 ఇప్పుడు రేపు మార్నింగ్‌కి నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకో షోకి కూడా వెళ్తాను. ఒకవేళ ఫ్రెండ్స్ పిలిస్తే. ఆల్రెడీ టికెట్స్ అయితే బుక్ చేసాము. సో, రేపు వెళ్తాం. ఖచ్చితంగా వెళ్తాము. ఎందుకంటే నాకు ఒక 2, 3 టైమ్స్ చూస్తే గాని అంత ఆ ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చూడగానే నాకు ఏంటి ఇంత బావుంది. సో, ఖచ్చితంగా సెకండ్ టైమ్ చూడాలనే ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వెళ్దామని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఈ సినిమా చూసారో ఒకసారి నాకు అంటే ప్రీమియర్స్ చూసినోళ్ళందరూ ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మార్నింగ్ షో చూడబోయే వాళ్ళు ఒకసారి నా రివ్యూ చూసి ఎళ్ళండి. నాకు కూడా కొంచెం యూజ్ అవుతది. అండ్ మీకు కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తది ఈ సినిమా చూస్తే. అంటే నా రివ్యూతో ఓకే. చాలా బాగుంది. సో, వెళ్ళొచ్చనే కాన్ఫిడెన్స్ మీకు కూడా వస్తది. అప్పటి వరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.